హలో ఫ్రెండ్స్, నేను మీ సైదులు ఎలా ఉన్నారు? మనమైతే ఇప్పుడు ప్యారడైజ్ అండ్ డైరీ ఫార్మ్ ఎలివేటెడ్ కారిడార్ దగ్గర ఉన్న సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి అప్డేట్ అయితే ఇద్దామని. ఎస్, చూడండి. మరి ఇప్పుడైతే దాదాపుగా టైం 4:30 అవుతుంది. జనవరి 14th అప్డేట్ ఇది. ఇంతకు ముందు కూడా ఈ వీడియో తీశాను. అప్పుడు వచ్చేసి గుంతలు ఉండే, ఇప్పుడు పిల్లర్లు వచ్చినాయి. ఎస్ డిఫరెన్స్. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా అనేది మీకు ఎగ్జాక్ట్గా చెప్తా. అలాగే ఇక్కడ కూడా మీకు బోర్డు చూసుకోవచ్చు. ప్యారడైజ్ డైరీ ఫార్మ్, నేషనల్ హైవే 44 ఎలివేటెడ్ కారిడార్. ఓకే, ఫ్లైఓవర్ వర్క్స్ ప్రాసెస్. ఇగో క్రౌన్ విల్లా అని ఉంది కదా, క్రౌన్ విల్లా. ఇగో ఇట్లా పోతే చక్కగా మళ్ళీ మనం బోయినపల్లి అటు పోతాం, మన ఎయిర్పోర్ట్ గోడ వస్తుంది కదా అటు, అదనమాట రోడ్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. అవతల వైపు అయితే ఏం వర్క్స్ ఏం లేవు, జస్ట్ గుంతలు కూడా దవ్వలేదు. ఆగో ఇలాంటి గోనలేసి వదిలేశారు. మీకు అది కూడా చూపిస్తా. అది చూపించేసి మనం టువార్డ్స్ ప్యారడైజ్ వైపు అయితే వెళ్దాం. ఓకే, ఇగో ఇక్కడ మీకు ఈ బోర్డు కూడా కనిపిస్తుంది. సికింద్రాబాద్ను మున్సిపల్ కార్పొరేషన్గా ప్రకటించాలి లష్కర్ జిల్లా సాధన సమితి వాళ్ళని చెప్పేసి. ఇగో ఇవి మాత్రమే ఉన్నాయి. రోడ్డు బ్లాక్ చేశారు. ఇక్కడ ఇటు నుంచి వెళ్ళే వే లేదు, అటు నుంచి వచ్చే వే మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్యారడైజ్ వైపు మాత్రమే వెళ్ళడానికి ఉంటుంది. ఎస్, ఓకే, యా. ఇది చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద గోనాలు ఉన్నాయో. ఇక మనం అయితే వెళ్దాం. చాలా లెంతీ ఇది, ఎందుకంటే కొంపల్లి వరకు ఉంటుంది కాబట్టి ఫ్లైఓవర్. దీంట్లో మళ్ళా అండర్ గ్రౌండ్ వస్తుంది, అంటే టన్నెల్ లాగా 1, 2 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్యారడైజ్ అండ్ డైరీ ఫామ్ అంటే మనకు కొంపల్లి దగ్గర సుచిత్ర దగ్గర ఉంటుంది. ఓకే, ప్యారడైజ్ డైరీ ఫార్మ్ ఎలివేటెడ్ కారిడార్లో భాగంగా ఇప్పుడు మనం మీకైతే చూపిస్తున్నా. ఇగో ఇది వచ్చేసి పిల్లర్ ఫ్రెష్గా పోశారు. ఓకే, మనం ఇంతకుముందు దీని అప్డేట్ ఇచ్చినప్పుడు గుంతలు ఉండే, మొత్తం తీసి ఉండే, కొంచెం క్లమ్జీ ఉండే. ఇప్పుడు అయితే మొత్తానికి పిల్లర్ని నిలబెట్టారు. ఇగో ఇక్కడ ఇంకో పిల్లర్. ఎస్, ఇంకా దీని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా, అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను కాకపోయినా దీనికి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా అయితే వాళ్ళైతే రిప్లై ఇస్తారు. నాకు తెలిసినంత వరకు నేను ఇస్తా. ఇదైతే పిల్లర్ పోసేసిర్రు, దీనికి అంతా గోనె సంచులు చుట్టిర్రు, బస్తాలు అంటాం కదా, బస్తాలు చుట్టిర్రు. ఈ బస్తాల్ని మరి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగా అంటారు. మీరేమంటారు కామెంట్ చేయండి. మేమైతే గోనె సంచులు బస్తాలు అని అంటాము. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఐడి జడిపిల సైదులు అని ఉంటుంది. జడిపిల సైదులు. ఐఎమ్ ఫ్రమ్ మిరియాలు కూడా హైదరాబాద్లోనే ఉంటాం. సో అది కొంచెం రీజనల్ నేమ్ అనమాట. నల్గొండ డిస్టిక్లో ఎక్కువ మందికి ఆ పేరు ఉంటుంది. ఇక సంక్రాంతి సందర్భంగా అప్డేట్ ఇద్దాము, ఎలా ఉంటుంది ఏంది తీద్దాం అని చెప్పేసి వచ్చిన. ఇక్కడ అన్నీ కూడా పిల్లర్లు ఎన్ని అంటే ఇప్పుడు నాకు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి 1, 2, 3, 4, 5, 6, 7, అవతల ఒకటి 8 ఉన్నట్టున్నాయి. 8 అన్నీ కూడా మనకు ఒకటే పొజిషన్లో ఉన్నాయి. ఇగో అక్కడదేమో అప్పుడు అది పెట్టి ఉంచారు, అంటే సిమెంట్ పోసిరు. ఇక్కడదేమో ఆల్రెడీ అయిపోయింది, గోనె సంచులు ఉన్నాయి. ఇది అయిపోయింది అంతవరకు. అగో అది కూడా అయిపోయింది. దాని వెనక ఆల్రెడీ గోనె సంచులు కూడా తీసేసిర్రు. ఎన్ని రోజులు అయింది అది అయిపోయి? అవతలై ఆ పిల్లర్ గోనె సంచులు తీసేసి. తెలుగునయాత. ఓకే, ఇదో ప్రాబ్లం. మన తెలుగునాడులో తెలుగు పనులు చాలా తక్కువ మంది ఉంటారు. అదే మన గొప్పతనం. సరే, ఎనివే గయ్యాని మనకెందుకులే కానీ. ఇగో ఇక్కడ నీళ్ళు అయితే కొడుతున్నాడు. ఇక్కడ కింద రోడ్డు పరిస్థితి అయితే ఇది సింపుల్గా 1 వేనే ఉంది. ఇక ప్యారడైజ్ అంటే హోటల్ పేరే ఇక్కడ ఈ ఏరియాకి రావడం జరిగింది. ఇగో కొడుతున్నాడు అన్న. ఆ గొంతులో వాటర్ ట్యాంక్ కూడా పడిపోయింది ఒకటి. ఇవన్నీ కూడా సపోర్టర్స్, అంటే ఈ పిల్లర్లు ఇప్పుడు ఇంతవరకు వేసిరు. అంటే ఇది ఇక్కడ నుంచి అప్పు ఎక్కుతుంది, 2 వేస్ ఉంటాయి. అయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు కానీ ఇక్కడ మనకి ఎంత ఇప్పుడు జస్ట్ ఈ నుంచి ఒక 100 మీటర్ల వరకే, 100 మీటర్ల పిల్లర్లే స్టార్ట్ చేసి అవతల ఎటువంటి వర్క్ అయితే ప్రస్తుతానికి లేదు. ఇజ్ ఇట్ క్లియర్ అన్నమాట, చాలా క్లియర్గా ఉంది. కొంపల్లి వరకు కూడా ఎటువంటి వర్క్ అయితే లేదు. ఇక్కడ వరకే గుంతలు తవ్విరు. ఈ గుంతలు తవ్విన తర్వాత నేను వరుసగా తవ్వుకుంటూ పోతారేమో, ఒక్కొక్కటి వేసుకుంటూ పోతారేమో అనుకున్నా, కానీ దీనియే గుంతలు తవ్విరు, దీనియే పిల్లర్లు వేసి నిలబెడుతున్నారు. అవతల ఇంకా ఏమి స్టార్ట్ చేయలేదు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు. ఇది అయితే కొంచెం ఫాస్ట్గానే జరిగింది, అంటే ఈ సర్క్యూట్ వరకు ఫాస్ట్గా జరిగింది. ఆ తర్వాత సంగతి. కానీ ఇగో చూస్తున్నారు కదా, దీనికి దానికి ఆల్రెడీ గోనె సంచులు, అంటే ఇది వేసి ఆల్రెడీ 1 నెల పైన అయి ఉంటుంది. వాటర్ గీటర్ కొట్టేసి మొత్తం గోనె సంచులు కూడా
తీసేసారు. ఇది అంటే దీని ప్రాసెస్ పూర్తయింది. ఇంకా దీని పైన ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ వరకు మళ్ళీ వేస్తారు అనుకుంటా. మేము మళ్ళీ దీనికి ఇంకా జాయింట్ అంటే ఎక్స్టెన్షన్ ఏమైనా ఉంటే ఉండొచ్చు, చెప్పలేము. ఉంటుందా ఉండదా అని కామెంట్ చేయాలి. ఎందుకంటే ఇది షేప్ అయితే ఫినిషింగ్ షేప్ లాగుంది కదా, ఫినిషింగ్ షేప్ లాగుంది. బట్ మేబీ చెప్పలేము. ఇంకా ఇంకో పిల్లర్ ఇక్కడ, ఇంకో పిల్లర్ కూడా మనకు ఆ స్టార్టింగ్లో మీకు సిమెంట్ పోసిరు అని చెప్పాను కదా, అలాగే సిమెంట్ అయితే పోసి ఉన్నారు. చూద్దాం అది కూడా. ఆల్రెడీ వర్కర్స్ అంటే వర్క్ అయితే పండగ సీజన్లో కూడా కంటిన్యూస్గా నడుస్తూ ఉంది. మేబీ నార్త్ ఇండియన్ సైడ్ సంక్రాంతి ఉంటుందో ఉండదో తెలియదు. సంక్రాంతి అంటే కొన్ని స్టేట్స్ లేదు సంక్రాంతి లాంటి పండుగ ఉంటుంది, కానీ పేర్లు వేరే ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే ఏ ఏ స్టేట్లో ఉంటాయో మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. యా ఇగో చూడండి, ఇది ఇక్కడ ఇంకో పిల్లర్కి సిమెంట్ పోసిర్రు. ఇక్కడ ఇంకో పిల్లర్కి గొంత దొవ్విర్రు. వర్క్స్ అయితే బాగానే నడుస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఏమంటాం ప్రస్తుతానికి, బాలంరాయ్ చౌరాస్తా అంటారు. ఆ ముందలది బాలంరాయ్ చౌరాస్తా నుంచి మనకు ఆ ఫంక్షన్ హాల్ చూపించింది కదా, అక్కడి వరకు మాత్రమే ప్రస్తుతానికి వర్క్ అయితే నడుస్తూ ఉంది. ఎస్, మీరు ఇక్కడ చూడొచ్చు భారీ గుంతలు. ఇగో ఇక్కడ అంతా బీమ్ మొత్తం సిమెంట్తో కాంక్రీట్తో దాన్ని ఫినిషింగ్ చేసి ఆ తర్వాత మళ్ళా మనకు సెంటరింగ్ సువ్వలంటాం మనం జనరల్గా మన తెలంగాణలో అయితే. మీరు ఎటు సైడ్ వాళ్ళు ఏమంటారో తెలియదు, వేరే సైడ్ వాళ్ళు. ఇగో ఇది అంటే కాంక్రీట్ అయితే కింద పోసారు. సెంటరింగ్ సువ్వలు ఉన్నాయి దాంట్లో కూడా కింద కనిపిస్తుంది, నాకు మీకు కనిపించకపోవచ్చు మేబీ. అగో అక్కడ ఉన్నాయి. ఈ సెంటరింగ్ సువ్వలు పోసి మళ్ళీ ఇక్కడ పైన మళ్ళీ నిలబెట్టి సెంటరింగ్ సువ్వలు వేసి మళ్ళీ ఇట్లా పైకి ఎత్తుతారు. అప్పుడు అదంతా అయిపోయిన తర్వాత పిల్లర్ అయితే వేయటం జరుగుతుంది. ఎందుకంటే బలంగా కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు ఉండాలి కాబట్టి. ఇక మధ్యలో పైప్ లైన్లు చూడండి ఇక పగిలిపోయినాయి. మన దగ్గర ఇవి కామన్ యాజ్ యూజువల్. ఇవి అయితే చూద్దాము. నెక్స్ట్ ఆ ముందలికి పోదాం, అక్కడ వరకు ఏం జరుగుతుందని. ఇక్కడ అయితే వర్క్స్ అయితే బాగానే నడుస్తున్నాయి పండగ సందర్భంగా కూడా. ఇవన్నీ మీరు చూడొచ్చు. ఇగో ఇటంతా కూడా నడుస్తూ ఉంది. పిల్లర్లు కౌంట్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 ఇక్కడికైతే 9కి వచ్చేసినాయి. ఒక్కసారి చూద్దాం. ఎగ్జాక్ట్గా 9 పిల్లర్స్. ఇప్పుడు ఈ గుంత దొవ్విన దాంతో 9 పిల్లర్స్ అయితే ఉన్నాయి. 9 మిగతా అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. 1 2 రెండింటికైతే సిమెంట్ పోసారు, ఇంకో దానికైతే గుంత దొవ్వి. ఓకే, ఈ వర్క్స్ అయితే ఎక్కడ కూడా ఆగట్లేవు. అదైతే మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ రాజీవ్ గాంధీ స్టాట్యూ ఉంటుంది. ఇది ఇక్కడ ల్యాండ్ మార్క్. ఆ ముందలకి వెళ్తే మనకు ఫ్లైఓవర్ ఆల్రెడీ కనిపిస్తూనే ఉంటుంది. చూద్దాం అది కూడా. ఇదంతా కూడా సికింద్రాబాద్ కిందికి వస్తుంది. ఇంకా దీని గురించి మీకు ఏమైనా అప్డేట్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వరకు అయితే వదిలేశారు ఇగో దారి, 1 వే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఇంకా ఏం లేదు. అవతలంతా కొంచెం ఇది ఉంది, మరి అది ఎటు సైడ్ నుంచి చేస్తారనేది తెలియదు. బట్ దెర్ ఈజ్ నో వర్క్స్. ఇక రాజీవ్ గాంధీ స్టాట్యూ అయితే మీకు చూపించాలి. ఇగో అదే మనకు ప్యారడైజ్ చౌరాస్తా మెయిన్. ఇది అక్కడ పీజీ కాలేజ్ కూడా ఉంటుంది, చాలా మందికి తెలుసు. ఇక్కడ రాజీవ్ గాంధీ గారి స్టాట్యూ ఉంటుంది, ల్యాండ్ మార్క్. ఇగో చూస్తున్నారు కదా, రాజీవ్ గాంధీ గారి స్టాట్యూ. ఫ్లైఓవర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, టేక్ లెఫ్ట్ అంటే డైవర్షన్ అన్నట్టు. ఇంకా ఈ ఏరియాని బాలంరాయ్ అంటారు. బాలంరాయి కమాన్ అది. బాలంరాయ్ అంటే ఏంది, దానికి ఏమైనా పేరు ఎలా వచ్చిందనేది తెలిస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ బాయ్.